మనకు మేము మొక్కలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఎరువుల్ని ఎలా వాడాలి, ఈ ఎరువులతో పాటు మిగతా ఎరువుల్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాన్ని ఆయనకు చెప్పడం, ఈ బ్యాక్టీరియాని భూమిలో క్రియేటివిటీ ఎట్లా చేయాలా, భూమిలో ఎట్లా డెవలప్ చేయాలనేది మేము వాళ్ళకి వివరించడం జరిగింది. గమనించండి, ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఈ తోటలో ఉన్నాం. ఈ అరటి తోటలో ఏం జరిగింది అని అంటే, ఇది ప్యూర్లీ ఏది మన కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే రసాయనిక ఎరువులు వాడి రసాయనిక మందులు కొట్టడం వలన వచ్చిన పంట ఇది. ఈడ తేడా గమనించండి. తర్వాత మనం ఈ ఆర్గానిక్ ఎరువులు తర్వాత ఫర్టిలైజర్స్ వాడిచ్చిన విధానము ఎలా ఉంది అనేది పక్క తోటలో మనం గమనిద్దాము. ఒకసారి మనం కూడా ఆ వైపు వెళ్దాం రండి. పదనాడమ్మా. మనము అక్కడి నుంచి మళ్ళీ ఈ తోటలోకి వచ్చాం. ఈడ తేడా ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఇవి నెట్ సర్ఫ్ కమ్యూనికేషన్స్ అనే ఆర్గానిక్ ఎరువులు అంటే షీటు, స్టిమ్రిచ్, తర్వాత వ్రాపాపు, ఎన్పికేలు ఇవన్నీ మనము దీంట్లో దాదాపుగా ఒక 70% వాడించడం జరిగింది. ఈ రసాయనిక ఎరువులను ఏం చేసినామనంటే ఒక 30% వాడమని మనం అడ్వైజ్ చేసినాం. రైతు అయితే మనం ఏం చెప్తే పాపం ఆయన అదే అనుసరించడం వల్ల అధికంగా దిగుబడి తీసుకోగలిగినాడు. ఆ దిగుబడి కూడా ఎట్లా అనేది మీకు తేడా కూడా చెప్తాను ఈడ. అదేమో ఒక నెల 10 రోజులు ముందరది, ఇది నెల 10 రోజులు వెనక. కానీ దానికంటే ఇదే ఫాస్ట్ గా వచ్చిందంటే G9 అంటే అర్థం ఏమి? మనం 9 నెలలు 10 రోజులకు తీసుకునేదాన్ని G9 అంటాం. గ్రాండ్ 9 అంటే 9 నెలలకు పంట వచ్చేదని అర్థం. మరి 11 నెలలు 10 నెలలు పట్టిందంటే ఈ ఫర్టిలైజరు మాత్రమే వాడి మనం